హలో అండి అందరికీ. అస్సలు ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా మనకి పావ్ భాజీ మసాలా పక్కా పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే పావ్ భాజీ మసాలా పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే మీకు ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది. ముందుగా పావ్ భాజీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పావ్ భాజీ మసాలా పౌడర్ కోసం మనకి ఇవైతే కావాలి: దాల్చిన చెక్క, ఇలాయచి, సోంపు, బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయలు, కసూరి మేతి, స్టార్ అనైస్, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కావాలి. ముందుగా ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఈ ధనియాలు, జీలకర్రని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సోంపు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 2 ఇంచులు, అలాగే లవంగాలు 10, ఇలాయచి 8, స్టార్ అనీస్ 5 నుంచి 6 వేసుకోండి, ఫుల్ స్టార్ అనీస్ ఇవి. అలాగే ఎండుమిరపకాయలు 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు 4 వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కసూరి మేతి వేసేసి జస్ట్ ఒకసారి కలపండి. జస్ట్ ఒకసారి కలిపిన తర్వాత మంట ఆఫ్ చేయండి. కసూరి మేతి ఎక్కువ మనం ఫ్రై చేయకూడదు. ఇది పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకోండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాల్చిన చెక్క కొంచెం పెద్దదైతే నేను కొంచెం కట్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, డ్రై జింజర్ ఒక 2 ఇంచుల డ్రై జింజర్ని ఇలాగ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే డ్రై మ్యాంగో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. మరీ బరకగా కాకుండా కొంచెం ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్ అనేది తడిగా లేకుండా ఉండాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ 3 టేబుల్ స్పూన్లు, అలాగే హింగు 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 మంత్స్ దాకా కూడా ఉంటుంది. ఇలాగా హోమ్మేడ్ పావ్ భాజీ మసాలా పౌడర్ మనం యూస్ చేయడం వలన మనకి పావ్ భాజీ అనేది ఇంకా ఎక్కువ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా పావ్ భాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్లో బటర్ వేసుకోండి. బటర్ ఒక 2 క్యూబ్స్ కొంచెం పెద్దవి వేసుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని మనం హోమ్మేడ్ పావ్ భాజీ మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా. పావ్ భాజీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే మనకి పావ్ భాజీ మసాలా నుంచి మంచి స్మెల్ వస్తుంది. 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్, ఆలు, అలాగే క్యారెట్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలాగా కలుపుకోవాలి. బీట్రూట్ వేయడం వలన మనకి మంచి కలర్ అనేది వస్తుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని కడాయిలో బటర్ 3 స్లైసెస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకి. వీటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇదంతా పచ్చి బఠానీ వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన వెంటనే మనం కుక్కర్లో బీట్రూట్, క్యారెట్, ఆలు ఫ్రై చేసుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా, వాటర్తో సహా వేసేయండి. వాటర్తో సహా వేసేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్, పావ్ భాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకొని
ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలాగ పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ స్మాష్ చేయడం అనేది మనకి అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా పట్టిద్ది. ఇలాగ స్మాష్ చేస్తూ ఉన్నప్పుడే ఒక బౌల్లో వేడి నీళ్ళు వేసేసి ఎండుమిరపకాయలను ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15 వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వేయండి, మొత్తం కాకుండా హాఫ్ వేసి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకొని హాట్ వాటర్ వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటూ మనం ఇలాగ స్మాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది, చల్ల నీళ్ళు వేయద్దు. వేడి నీళ్ళు వేసుకొని ఇలాగ ఒక 10-15 నిమిషాల పాటు పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో వేడి నీళ్ళు పోసుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉండండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర అలాగే ఒక నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసం వేసుకొని ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు ఇంకొక ప్యాన్లో బటర్ 1 క్యూబ్ తీసుకోండి. బటర్ 1 క్యూబ్ వేసుకొని పావ్ భాజీ మసాలా పౌడర్ 2 స్పూన్లు వేసుకొని ఇందాక మనం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం పావ్ భాజీ రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న తడకా అనేది ఈ గ్రేవీలో వేసుకొని లాస్ట్లో పావ్ భాజీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో బటర్ క్యూబ్స్ 2-3 బటర్ క్యూబ్స్ వేసుకొని హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలాగ మనకి పావ్ భాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బన్స్ని మధ్యలోకి ఎండ్ దాకా కట్ చేయండి. ఎండ్ మాత్రం కట్ చేయకుండా జస్ట్ ఎండ్ దాకా కట్ చేసేసి ఒక దోశ పెనం, కొంచెం వెడల్పుది దోశ పెనం వేసుకొని దానిలో బటర్ అలాగే కొంచెం నూనె, మనం ఇందాక ఎండుమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని అలాగే పావ్ భాజీ మసాలా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ బన్స్ని ఇలాగా రౌండ్గా చుట్టేసుకుంటే ఈ మసాలా అనేది బన్స్ లోపల దాకా వెళ్ళి బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే పైన కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. పైన ఇలాగ కొంచెం పావ్ భాజీ మసాలా వేసి ఇలాగా చేస్తున్నాను. ఒకసారి ఇలాగ చేయండి. పైన కూడా కొంచెం పావ్ భాజీ మసాలా అలాగే లెమన్ జ్యూస్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలాగ చేసుకుంటే ఈ మసాలాలు లెమన్ అనేది లోపల దాకా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పావ్ భాజీ అయితే రెడీ అయిపోయింది. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడలేదు. కలర్స్ ఏమీ వాడకుండా న్యాచురల్గా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసాము. అలాగే ఈ బన్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాగ పైన కొంచెం పావ్ భాజీ మసాలా గ్రేవీ వేసి చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైన కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం లెమన్ జ్యూస్ అలా వేసుకొని తింటుంటే ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.